నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కంద షష్ఠి కవచ పారాయణంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆది ప్రణవనాథం ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో 5వ క్షేత్రం స్వామిమలై. అక్కడ కొలువైన శ్రీ స్వామినాథ స్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం తంజావూరు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్ సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. పంచహారతులతో హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభానికి మొక్కారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కందషష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుమారుడు అఖిరానందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శ్రీ స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలిసిన ఆది దంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ కమిషనర్ ఉమాదేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించేందుకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విస్తృత పర్యటన చేశారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాధానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బోండా ఉమా విచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అధ్యాపకులను ఉమా కోరారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రాడ్యుయేట్స్ అందరూ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజా ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఈ రెండు ఉమ్మడి జిల్లాలతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో ఈయన కూడా ఒక భాగస్వామ్యం అవుతారని తెలిపారు. చదువుకున్నటువంటి వారి గొంతును వినిపిస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కృషి జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు ప్రధానంగా ఉపాధ్యాయులకు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని అందించడంలో ప్రధానంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని, ఎమ్మెల్సీగా రాజేంద్ర ప్రసాద్ ను గెలిపిస్తే పట్టభద్రులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 27 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, ఎమ్మెల్సీ అసెంబ్లీ కోఆర్డినేటర్ రామకృష్ణ, లబ్బ వైకుంఠం, బత్తులకొండ, కోలా శ్రీను, మోదుగుల గణేష్, కాసిం, పైడి శ్రీను, పెద్ది శ్రీను, లబ్బా దుర్గా, దాసరి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. రేపు అందరూ కూడా మీ ఓటు ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ఏంటమ్మా అమ్మా. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళకు ఎంతమంది ఉన్నారు? 12 మంది కూడా అందరికి చెప్పండి వచ్చేయాలని చెప్పి 12 మంది కూడా చెప్పి వచ్చేయాలని పర్సనల్గా వచ్చేయారు. అందరూ అందరూ కోఆపరేట్ చేయాలని. సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం నందు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణం సందర్భంగా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో 1000 మంది భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా తిరుపతమ్మ గోపయ్య దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ స్వామివారు అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని, ఆ స్వామివారు అమ్మవార్ల కృప మన అందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాలను తీసుకుని ప్రజలందరికీ ఎటువంటి కష్టాలు రాకుండా కాపాడాలని ప్రార్థించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ సెంట్రల్ నియోజకవర్గంపై ఉండాలని వేడుకొని వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బోండా ఉమ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ వారు లబ్బా వైకుంఠం, బత్తులకొండ, కోలా శ్రీను, మోదుగుల గణేష్, కాసిం, పైడి శ్రీను, పెద్ది శ్రీను, లబ్బా దుర్గా, దాసరి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారంటున్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వంశీది అక్రమ అరెస్ట్ అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె సూచించారు. గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వంశీ అరెస్టుపై తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. వల్లభనేని వంశీ మోహన్ ది అక్రమ అరెస్ట్ అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. వైసీపీలో చేరిన వంశీ గన్నవరం నియోజకవర్గంలో బీభత్సం సృష్టించారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టీడీపీలో అత్యంత ప్రాధాన్యత కల్పించారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తూలనడటం ఎంతవరకు సమంజసమని భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీకి వల్లభనేని వంశీ తీవ్ర అన్యాయం చేశారన్నారు. 2019-24 మధ్య అధికార మదం చూపిస్తున్న వైసీపీ నాయకులతో కలిసి వంశీ తీవ్ర విమర్శలు చేయటం బాధ కలిగించిందన్నారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా కోర్టులో ఒప్పించడం జరిగిందని, దళిత యువకుడిని బెదిరించి కిడ్నాప్ చేయటం, బలవంతపు వాంగ్మూలం చెప్పించడం దారుణమన్నారు. ఇప్పటికీ వంశీని వెనకేసుకొస్తున్న నాయకుల తీరు హేయమని, పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రశాంతమైన గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ మోహన్ బీభత్సం సృష్టించారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, దళిత యువకుడిని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాల్లో చిరకాలంగా ఒక సామెత అంటారు, లేకపోతే యాక్చువల్ అంటారు, నాకు తెలియదు. కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలేని అంటుంటారు. ఆ మాటకి ఇవాళ వంశీ గారు అర్థం చెప్తున్నారు. ఆయన రాజకీయ జీవితం 2014-19లో మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి చంద్రబాబు గారు అతనికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా తక్కువ మందికి ఇచ్చారు. అతను ఒక కరెంట్ లైన్లు అడిగినా, మోటార్లు అడిగినా అన్నీ కూడా పర్మిషన్ ఆ రోజున మంత్రి అబ్జెక్షన్ చెప్పినా ముఖ్యమంత్రి గారు దాన్ని మంత్రి గారి అబ్జెక్షన్ తోసిపుచ్చి ఆయన పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది పబ్లిక్ పర్పస్. అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా అతనితో ఎక్కువగా కన్సల్ట్ చేయడం కూడా నేను చూశాను. అలాంటి సందర్భం నుంచి 2019 ఎన్నికలకి చంద్రబాబు గారు ఇచ్చిన సహకారం, ఆయన చేసిన సహాయం కూడా అందరికీ తెలుసు. అలాంటిది చంద్రబాబు గారికి అధికారం పోగానే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళటం అది ఆయన ఇష్టం. అది గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా? ఏనాడైనా పాపం పండుతుందన్నారు. గ్రీవెన్స్ లో వచ్చే సమస్యల్లో అధిక శాతం భూ కబ్జాలేనని సభ్య సమాజం తలదించుకునేలా వల్లభనేని వంశీ మాట్లాడారన్నారు. జగన్ కు అలాంటి వారే నచ్చుతారని, వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని, వైకాపా నేతలు ఎవరైనా చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని వెంకట్రావు అన్నారు. ఆ మహానుభావుడు రెడ్డి అనే పేరు చివర ఉండకూడదని సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు నడయాడిన నేల. అలాగే వెలువల సీతారామయ్య గారు, కాకాని వెంకటరత్నం గారట మహానుభావులు, ఎస్సీ లేడీ సరోజి ఆనందబాయ్ గారట మహానుభావులు ప్రతినిధించిన గడ్డది. ఆ గడ్డ మీద పొడుగు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు కనీసం ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని గురజాడ గారి సూక్తిలాగా గన్నవరం అంటే మట్టే అని దిగజార్చిన పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో గానీ, ఈ రాష్ట్రంలో గానీ, పక్క దేశాల్లో కానీ ఏ సిటిజన్ అయినా లా బౌండెడ్ పరిధిలో ఉండాలి, లా బౌండెడ్ సిటిజన్ గా ఉండాలి, లాని ఉపయోగ చేసే పరిస్థితిలోనే ఉండాలి తప్ప నేను అబోవ్ లా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి. అలాగే ఇలా చేయటం వల్ల ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష గాని, అతని ప్రవర్తన గాని బ్రహ్మలింగ చెరువుని రిజర్వాయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ డబ్బులు డ్రా చేసుకుంటే మట్టమ్ముకున్న పరిస్థితి గన్నవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గన్నవరం ప్రజలందరికీ తెలుసు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ గాని, మట్టి గాని
కానీ నకిలీ ఇళ్ల పట్టాలు 2019లో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ, ఆ నకిలీ ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతని మనుషులు పంచిన విధానం కానీ, ఇలా ఎన్ని మాట్లాడిన ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తా ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని నేను త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని లగడపాటి వేణుగోపాల్ కోరారు. ఇప్పటికే దశ దిశ లక్ష్యాలతో మేనిఫెస్టో కూడా రూపొందించామని, ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. తన పని విధానం తెలియాలంటే తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ పటమట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పటికే దశ దిశ లక్ష్యాలతో మేనిఫెస్టో కూడా రూపొందించామని, ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రస్తుతం టీడీపీ నుండి అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి అనుభవాలను చూశారని, తన పని విధానాన్ని కూడా చూడాలని కోరారు. తనను పట్టభద్రులు అధ్యాపకులు ఎంతో ప్రోత్సహించాలని చెప్పారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న వారు తనను చర్చలకు పిలుస్తున్నారని, చర్చలు కాదని సమస్యలపై మాట్లాడాలని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. వృద్ధులకు వృద్ధాశ్రమాలు, అందులో అన్ని వసతులు, నిరుద్యోగ భృతి, ప్రైవేట్ లెక్చరర్స్ ఉద్యోగ భద్రత వంటి వాటిని మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలిపారు. అధ్యాపకులకు 8 గంటల విధానం అమలు చేయాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం విన్నర్స్ ఐఐటి అకాడమీ డైరెక్టర్ ముజీర్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్కు విద్యార్థులు, యువత, అధ్యాపకుల సమస్యలపై పట్టు ఉందన్నారు. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సామాన్యుడు అండగా ఉండాలని, మొదటి ప్రాధాన్యత ఓటును లగడపాటి వేణుగోపాల్కు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. విన్నర్స్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ విజయవాడ. నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే, ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాను. గుంటూరు కృష్ణా జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నటువంటి న్యూట్రల్ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి, నా మిత్రుడు, సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఈ అధ్యాపక వర్గం, ఉపాధ్యాయ వర్గం సంబంధించినటువంటి వాళ్ళందరి యొక్క సమస్యల మీద పూర్తి అవగాహన, పట్టు ఉన్నటువంటి అభ్యర్థి, మొదటి నుంచి కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తి కంటెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి మంచి వ్యక్తికి మనం ఓటు వేసి గెలిపించుకొని మన సమస్యలను అతని ద్వారా పరిష్కరించుకోగలమని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి అభ్యర్థిని ఈసారైనా మనం గెలిపించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా ఇంతకుముందు మనం ఎలా చేసేవాళ్ళము అని అంటే, ఏదో పార్టీ అభ్యర్థి అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, న్యూట్రల్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి. మరి ఇటువంటి వ్యక్తిని ఇప్పుడు మనం సపోర్ట్ చేసి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది జరిగింది. మనం దశ దిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టో మీద మాట్లాడటం జరిగింది. ఇప్పుడు దాదాపు నామినేషన్స్ అయిపోయినాయి. నేను దాదాపు మూడోసారి 4సారి వచ్చాను. వివరించడానికి, డెవలప్మెంట్స్ వివరించడానికి, మనం ఎలా ప్రచారం చేయబోతాం అనే దానికి తెలియజేయడానికి నేను వచ్చాను. మీరు గమనించినట్లయితే 3 బలమైన అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. ఇండిపెండెంట్లు ఉన్నారు, వాళ్ళతో పాటు 3 బలమైన, నాతో కలిసి ఇంకొక 2, లక్ష్మణరావు గారు, రాజా గారిని అభ్యర్థులు ఉన్నారు. మీరు వాళ్ళిద్దరినీ కూడా గతంలో మండలంలో చూశారు ఒకళ్ళని, అసెంబ్లీలో చూశారు ఒకళ్ళని, వాళ్ళ పని విధానాన్ని చూశారు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, నన్ను కూడా మీరు ఒక ఆప్షన్గా పెట్టుకోవాలని, నా పని విధానాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలని, నాకు ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ నేను దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తిరగడం జరిగింది. నాకు వచ్చి టీచర్సు, అధ్యాపకులు దాదాపు వీళ్ళందరూ కూడా మనకి చాలా పూర్తి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీని విజయవాడలోని కృష్ణలంక పిఎస్ కు తరలించి విచారణ జరిపారు. వంశీపై కిడ్నాప్, దాడి కేసు నమోదు చేశారు.
కిడ్నాప్, బెదిరింపు, దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా విజయవాడకు తరలించారు. తొలుత విజయవాడ భవానీపురం పిఎస్ కు ఆయన తీసుకెళ్లారు. అనంతరం వాహనాన్ని మార్చి ఆయన్ను అక్కడి నుంచి 2-3 మార్గాల్లో తీసుకెళ్తూ చివరకు కృష్ణలంక పిఎస్ కు తరలించారు. కృష్ణలంక పిఎస్ లో ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారు. గంట నుంచి ఆయన విచారణ కొనసాగింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు వంశీ తరపు న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వంశీపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. కృష్ణలంక పిఎస్ వద్ద భద్రతను పెంచారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇది అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండరాదని చెబుతున్నారు. వంశీ లాంటి వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఆపరేషన్ కగార్ను నక్సలైట్ల పేరుతో హింసను ప్రేరేపిస్తూ ఆదివాసీలను హత్యాకాండకు గురి చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అటవీ భూములను కార్పొరేట్ స్వాధీనం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రం జరుపుతున్న ఈ హత్యాకాండను సిపిఐ పార్టీగా ఖండిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజలంతా ఏకాభిప్రాయంతో ఈ విషయంపై ఖండించాలని పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో వామపక్ష నేతలు కేంద్రం ఆపరేషన్ కాగర్ పేరుతో అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీలపై జరుపుతున్న హత్యాకాండం నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడవుల్లో నివసించే ఆదివాసీల మీద నక్సలైట్ల పేరుతో హింసను ప్రేరేపిస్తూ హత్యాకాండను కొనసాగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఆదివాసీల ఆస్తులను ధ్వంసం చేస్తూ ఆపరేషన్ కగర్ పేరుతో అటవీ భూములను కార్పొరేట్లకు స్వాధీనం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం జరుపుతున్న ఈ హింసాకాండను సిపిఐ పార్టీ ఖండిస్తున్నామని ఆయన అన్నారు. దేశ ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ విషయంపై ఖండించాలని పిలుపునిచ్చారు. ఇది ఆదివాసీల సమస్య, నక్సలైట్ల సమస్య కాదని, దేశ అటవీ సంపదను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పాలజేస్తుందని తెలిపారు. ఇది దేశ సమస్యగా వివరించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ, అంబానీలకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రధానిపై కేసులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆదానిపై కేసు నమోదు చేసి నోటీసులు ఇస్తే ఫారెన్ కరెక్టింగ్ యాక్ట్ 1977 6 మాసాలకు కేసును అమలు చేయకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేసి కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారన్నారు. డొనాల్డ్ ట్రంప్, మోడీ కార్పొరేట్ సంస్థలకు పబ్లిక్ రంగ పరిశ్రమలను, అడవులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జాతీయ కార్యవర్గంలో చర్చించి పార్లమెంటరీ బృందాన్ని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని హింసాకాండ జరుగుతున్న ప్రాంతానికి పంపి పూర్తి విశ్లేషణ జరుపుతున్నామన్నారు. హత్యాకాండ ఎలా జరుగుతుందో, అటవీ సంపదను కార్పొరేటర్లకు ఎలా కట్టబెడుతున్నారో వంటి అంశాలపై రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలు రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, పలువురు సిపిఐ, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల పైన, అక్కడ ఉంటున్న నక్సలైట్ల పేరుతో అక్కడ హింసాకాండను ప్రేరేపిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ హత్యాకాండ కొనసాగిస్తా ఉన్నారు. వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదనంతా, అటవీ భూములంతా కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని వామపక్ష పార్టీలుగా సిపిఐగా పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దీనికి ముందుకు రావాలా, ఖండించడానికి కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇది ఆదివాసీల సమస్య మాత్రమే కాదు, లేదా అక్కడ ఉన్న నక్సలైట్ల సమస్య మాత్రమే కాదు. భారతదేశ ప్రజల సంపద, అటవీ సంపదను ఇవాళ పెద్ద ఎత్తున కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీలకు, అదానీలకు ఊడిగం చేస్తూ చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇవాళ ఆయన పైన కేసులు ఉంటే ఆ కేసులు కూడా కొనసాగించకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీ పైన కేసు బనాయించి వాళ్ళు నోటీసులు ఇస్తే దానిపైన ఇప్పుడు ట్రంప్ గారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకం చేశాడు. ఫారిన్ కరెక్టింగ్ యాక్ట్ 1977. సీఎంఏ ఫైనల్ అండ్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన సీఎంఏ ఫైనల్ అండ్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు 2 ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించారని సంస్థ చైర్మన్ సిఏ అన్నా నందకిషోర్ తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీమేధ సంస్థ చైర్మన్ సిఏ అన్నా నందకిషోర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సిఏ మరియు సిఎంఏ కోర్సుల్లో 450లకు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామన్నారు. సిఎంఏ ఫైనల్ విభాగంలో షేక్ మొహమ్మద్ అలీ 800 మార్కులకు గాను 553 మార్కులతో ఆల్ ఇండియా 18th ర్యాంక్ సాధించారని తెలియజేశారు. సిఎంఏ ఇంటర్ విభాగంలో కె యోగితారెడ్డి 800 మార్కులకు గాను 561 మార్కులతో ఆల్ ఇండియా 27th ర్యాంక్ సాధించారని తెలియజేశారు. వీరితో పాటు జి రామ్ చరణ్ తేజ్ 442 మార్కులు, డి వెంకట్రామిరెడ్డి 437 మార్కులు, ఎం మోక్షిత 431 మార్కులు, జి స్వాతి 430 మార్కులు వంటి టాప్ మార్కులు సాధించారన్నారు. ఇంటర్మీడియట్ నుండి సిఏ, సిఎంఏ కోర్సులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే క్రమశిక్షణతో కూడిన కోచింగ్ అందించడం ద్వారా తమ విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించారన్నారు. ఈ ఘనత సాధించడానికి అధ్యాపకేతర బృందం సహకారం ఎంతగానో ఉందని వారికి అభినందనలు తెలిపారు. సిఎంఏ ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ఐసిఎంఏఐ సంస్థ వారు నెలకు 25,000 ఇంటర్న్షిప్ ఫీజుతో పాటు మంచి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి కామర్స్ ప్రొఫెషనల్ గా ఎదగాలని కోరారు. టాపర్లను మరియు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను శ్రీమేధ చైర్మన్ సిఏ అన్నా నందకిషోర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి మరియు అధ్యాపకేతర బృందం అభినందించారు. విజయవాడలో అగ్ని ప్రమాదానికి గురైన ఎగ్జిబిషన్ ను విఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. అగ్నిమాపక శాఖ అధికారులు త్వరిత చర్యలతో అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చారని కమిషనర్ వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర బుధవారం మధ్యాహ్నం విద్యాధర్పురం సితారా సెంటర్లో జరిగిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో శీఘ్రంగా చర్యలు తీసుకున్నారని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజిన్ ఉపయోగించి శీఘ్రమైన చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని అన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సంబంధిత అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఎస్టేట్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ కు షోకాస్ నోటీసులు జారీ చేశారు. అలాగే జోనల్ కమిషనర్ పై ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాఘవయ్య, పంజా సెంటర్, ఈ 3 ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలో నైట్ డ్రైవ్ నిర్వహించి నిరాశ్రయులందరికీ ఆశ్రయాన్ని కల్పించాలని, వారిని విజయవాడ నగరపాలక సంస్థ వారి నైట్ షెల్టర్ హోమ్ కి తరలించాలని యూసీడీ విభాగం సిబ్బంది ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పంజా సెంటర్, ఈ 3 ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. నగరాన్ని సుందరంగా ఉంచాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ పి వెంకటనారాయణ, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, జాయింట్ డైరెక్టర్ అమృత్, లత తదితరులు పాల్గొన్నారు. విజయేశ్వర స్వామి వారి అనుజ్ఞాన బలంతో ప్రతి పౌర్ణమికి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శంఖనాదం పెదపూడి వెంకట్రావు స్పష్టం చేశారు. దాతల సహకారంతో అమ్మవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో రథం సెంటర్లో పేదలకు, అమ్మవారి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. నిర్వాహకులు పెదపూడి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి దాతలు పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి పౌర్ణమికి నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో దాతలు సహకరించడం ద్వారా మరింత ఘనంగా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. చాలా మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ వేద్దాం. అక్కడికి వెళ్తున్నా
పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. దేవస్థానం ఈవో సన్యాసరావు ఆదేశాల కొరకు ఆలయ ప్రధాన అర్చకుడు పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత భక్తి శ్రద్ధలతో హంసవాహనంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు దుర్గాఘాట్ వీక్షిస్తుండగా శ్రీవారి హంస వాహనాన్ని అధిష్ఠించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా నదీ ప్రవేశం చేశారు. సాంప్రదాయ ప్రకారం శ్రీవారి హంసవాహనం 3 సార్లు పవిత్ర కృష్ణానదిలో జల విహారం చేసింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి కొన్ని రకాలైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి పవిత్ర కృష్ణానదిలో చక్రస్థానం నిర్వహించారు. ఉభయదాత సురేష్ దంపతుల చేత అర్చక స్వాములు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయించి కళాకారులు నిత్య రూపం ప్రదర్శిస్తూ ఉండగా ఊరేగింపుగా తీసుకొచ్చిన హంస వాహనంలోని ప్రత్యేక వేదికపై ఉంచారు. ఈ సందర్భంగా ఈవో సన్యాసరావు మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ వార్షికోత్సవాలు 7వ తేదీన ప్రారంభమయ్యాయన్నారు. 13వ తేదీతో ముగుస్తాయని అన్నారు. స్వామివారి ఆశీస్సులు ఉన్న కారణంగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయన్నారు. కృష్ణానదీ తీరంలో చక్రస్నానాన్ని ఆచరించుకుని స్వామి యొక్క విహారయాత్ర సందర్భంగా ఆయనతో పాటుగా మనందరినీ కూడా ఈ వారం రోజులుగా స్వామివారి సేవకి ఉపక్రమించిన మనందరినీ కూడా ఆహ్లాదపరచడం కోసం ఆయనతో పాటు మనందరినీ కూడా తీసుకొచ్చాడు. ఇది చాలా ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని శైవ పీఠాలలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ పి సీతారామయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 150 పైగా శివాలయాలు ఉన్నాయన్నారు. సుమారు 1,00,000 మందికి పైగా వచ్చే 3 ప్రధాన ఆలయాలను గుర్తించామన్నారు. బలివే, కోటిలింగాలు, ముఖ్యాల తదితర ఆలయాల్లో ఏర్పాట్లపై ఇప్పటికే సబ్ కలెక్టర్, ఆర్టీఓ వీరితో పాటు 11 శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించి సంబంధిత అధికారులకు అన్ని విధాలైన ఆదేశాలు జారీ చేశామన్నారు. శివాలయాలకు వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీ, ఉచిత దర్శనం, వైద్య శిబిరం తదితర సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చే భక్తులకు సేవా సంస్థల కార్యకర్తల సేవలను అందిస్తారన్నారు. అన్ని శివాలయాల్లో 26వ తేదీన వేకువజామున 2 గంటల నుండి భక్తులు స్వామివార్లను దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి మహోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభమై 28వ తేదీ పరిసమాప్తమవుతాయన్నారు. విస్తృత స్థాయిలో అన్ని ఆలయాల్లో పటిష్టమైన ప్రత్యేక క్యూ మార్గాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, రీజనల్ జాయింట్ కమిషనర్ తదితరులు ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో చిన్నవి కానీ పెద్దవి కానీ సుమారుగా 150 శివాలయాలు ఉంటాయి. ఈ 150 శివాలయాలు కాకుండా ప్రముఖంగా మేము భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న దేవాలయాల్ని కొన్ని ఐడెంటిఫై చేశాం. భవానీ ముక్తేశ్వర స్వామి దేవస్థానం ముత్యాల, శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం ముత్యాల, ముక్తేశ్వరపురం మరియు సంగమేశ్వర స్వామి దేవస్థానం దాములు. ఈ ప్రముఖంగా ఈ దేవాలయాలకి సుమారు 50 నుంచి 60 వేల మంది భక్తులు విచ్చేస్తారు. వీళ్ళకి ఈ భక్తులకి ఎలాంటి అసౌకర్యం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల వారు ఆదేశాలు జారీ చేశాం. దాని మీద మేము కూడా సమీక్ష చేసి ఈవోలకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఏ భక్తుడు కూడా దర్శనానికి ఇబ్బంది పడకుండా క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ సేవా సంఘం వాళ్ళని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ ఉచిత ప్రసాదం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ పంపిణీ చేయమని చెప్పి కూడా తెలియజేశాం. ప్రముఖ దేవాలయాలైన శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన పద్మజ సుజుకి మోటార్స్ తన నూతన వేరియంట్ యాక్సిస్ ను సరికొత్త మోడల్స్ తో అందుబాటులోకి తీసుకొచ్చిందని పద్మజ సుజుకి సీఈఓ అనురాధ తెలిపారు. బందర్ రోడ్ లోని పద్మజ సుజుకి 5 రంగులతో నూతన యాక్సిస్ ను లాంచ్ చేసిందని వాహన ప్రియులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బందర్ రోడ్లోని పద్మజ సుజుకి షోరూమ్ నందు యాక్సిస్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పద్మజ సుజుకి సీఈఓ అనురాధ నిర్వాహకులు సిబ్బందితో కలిసి కస్టమర్ల సమక్షంలో యాక్సిస్ స్కూటర్ ని లాంచింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాక్సిస్ ఇప్పుడు సరికొత్త వేరియంట్లతో అందుబాటులో ఉందని తెలిపారు. యాక్సిస్ వాహనాలను నూతన అత్యాధునిక అంగులతో మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని, ఈ నూతన వాహనం భద్రత, మైలేజ్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తుందని అన్నారు. కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి అనుకూలంగా రూపొందించబడిందని అన్నారు. వినియోగదారులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా బ్లూటూత్, పొడవైన సీట్తో విశాలమైన డిక్కీ స్పేస్ లభిస్తుందని, ఇల్యూమినేటెడ్ స్టార్ట్ బటన్, ప్రొజెక్టర్ ఎల్ఈడి విత్ డిఎల్ఆర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ వాహనంలో ఉన్నాయని తెలిపారు. కావున నగరవాసులు తమ షోరూంను సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుజుకిలో న్యూ యాక్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ సుజుకి వాళ్ళు మరికొన్ని అందమైన ఫీచర్స్తోనూ, అందమైన కలర్స్తో, మరిన్ని ఫీచర్స్తో, స్టైలిష్ లుక్తో లాంచ్ చేయడం జరిగింది ఈరోజు. ఇది మీకు డిఫరెంట్ కలర్స్ అంటే 5 కలర్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో అడిషనల్ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఫ్రంట్ 2 పాకెట్స్, 2 సైడ్స్ నావిగేషన్, 2 సైడ్స్ ఇండికేటర్స్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీతో సిస్టమ్, మొబైల్ ఫోన్కి బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకుంటే మీకు రెయిన్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, వెహికల్ సర్వీస్ అలర్ట్స్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, మనం ఏదైతే రిజిస్టర్ చేసుకుని ఏదైతే సేవ్ చేస్తామో అలర్ట్స్ అన్నీ కూడా మీకు మీ వెహికల్లో ఇవన్నీ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇలాగే మంచి స్టైలిష్గాను, స్పోర్టివ్ లుక్తోనూ మీకు అందరికీ అందుబాటులోకి వస్తుంది. వెహికల్ ఈ రోజు నుంచి మార్కెట్లో వస్తుంది. ఇప్పటి వరకు మా సుజుకి యాక్సిస్కి కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. అదేవిధంగా ఈ న్యూ మోడల్ను కూడా మా కస్టమర్లందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.